సబ్ రిజిస్టర్ కార్యాలయాల ప్రైవేటీకరణపై జరుగుతున్న ప్రచారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖండించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ శాఖల పనితీరుపై నిర్వహించిన సమీక్షలో సీఎం పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిజిస్ట్రేషన్ సేవల ఆధునీకరణపై అధికారులతో చర్చించారు. సబ్ రిజిస్టర్ కార్యాలయాలను ప్రైవేటీకరిస్తున్నారనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. పాస్పోర్ట్ సేవా కేంద్రాల తరహాలోనే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పనిచేస్తాయని, దీనివల్ల సేవలు మరింత వేగవంతంగా, సులభంగా అందుతాయని తెలిపారు. ఈ అంశంపై అధికారులు ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని, డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి ఉపాధికి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తామని హామీ ఇచ్చారు. దీపం 2.0 పథకం లబ్ధిదారులకు సబ్సిడీని నిర్ధారిత తేదీల్లోనే జమ చేసేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు పౌర సరఫరాల శాఖ, ఆర్థిక శాఖ సమన్వయంతో కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు. అలాగే ప్రజా ప్రయోజనం లేకుండా పదే పదే ఫిర్యాదులు చేసే లిటిగెంట్ పిటిషనర్లను గుర్తించి కౌన్సిలింగ్ నిర్వహించాలని సూచించారు. ఫిర్యాదుల్లో ప్రజా ప్రయోజనం ఉన్న అంశాలను వేగంగా పరిష్కరించాలని, ప్రభుత్వాన్ని బద్నాం చేసే ఉద్దేశంతో చేసే ఫిర్యాదులను గుర్తించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజలకు సత్వర, నాణ్యమైన సేవలు అందించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీష ఆదేశించారు. పరిష్కరించిన ఫిర్యాదు మళ్లీ పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని, నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీష ప్రజల నుంచి విడతలు స్వీకరించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి ఫిర్యాదుదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని సూచించారు. ఈ సమావేశంలో మొత్తం 251 అర్జీలు స్వీకరించారు. అలాగే పీజీఆర్ఎస్ సేవలపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు క్యూఆర్ కోడ్ ఆధారిత ఫీడ్బ్యాక్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. డాక్యుమెంట్ రైటర్ల వృత్తికి భంగం కలిగించే జీవో నెంబర్ 396ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీ దస్తావేజ్ లేఖర్ల సంఘం ఉపాధ్యక్షుడు నేరెల వెంకటరమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు డాక్యుమెంట్ రైటర్లందరూ ఈ వ్యవస్థ వల్ల జరిగే నష్టాన్ని ప్రజలకు వివరించి కొత్త ప్రభుత్వం రావడానికి నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తల్లా కష్టపడి సహకరించామని గుర్తు చేశారు. ఆర్ఎస్ఆర్ కేంద్రాలకు ఇచ్చే ప్రతిఫలాన్ని నిబంధనల ప్రకారం తమకే నిర్దేశిస్తే సేవలన్నింటినీ పగడ్బందీగా నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. డాక్యుమెంట్ రైటర్ల వృత్తికి భంగం కలిగించే జీవో నెంబర్ 396ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దస్తావేజ్ లేఖర్లు పెన్ డౌన్ సమ్మె చేపట్టారు. సమ్మెలో భాగంగా ఏపీ దస్తావేజ్ లేఖర్ల సంఘం, ఎన్టీఆర్ జిల్లా దస్తావేజ్ లేఖర్ల వృత్తి పరిరక్షణ సమితి సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ పట్టణ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ దస్తావేజ్ లేఖర్ల సంఘం ఉపాధ్యక్షుడు నేరెళ్ల వెంకటనారాయణ మాట్లాడుతూ, నూతనంగా తీసుకొచ్చిన ఫ్రంట్ ఆఫీస్, బ్యాక్ ఆఫీస్ విధానాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది డాక్యుమెంట్ రైటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, క్యాంప్ వెండర్లు, అనుబంధ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు డాక్యుమెంట్ రైటర్లందరూ ఈ వ్యవస్థ వల్ల జరిగే నష్టాన్ని ప్రజలకు వివరించి కొత్త ప్రభుత్వం రావడానికి నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తల్లా కష్టపడి సహకరించామని గుర్తు చేశారు. కానీ ప్రభుత్వం వచ్చాక తమకే ఇటువంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతాయని ఊహించలేదని వాపోయారు. పాస్పోర్ట్ లేదా ఆర్టీఓ ఆఫీసుల్లో లాగా ముందే సిద్ధంగా ఉన్న ఫార్మెట్లో దస్తావేజులు రాయటం కుదరదని, కస్టమర్ల ఆలోచనలు, అవసరాలకు అనుగుణంగా నిరంతర శ్రమతో అప్పటికప్పుడు దస్తావేజులను తయారు చేయాల్సి ఉంటుందని వివరించారు. ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి పారితోషికం రాదని, ప్రజల వద్ద నుంచి తగిన ఫీజు తీసుకుని సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఎక్కడా అవినీతికి తావు లేకుండా నిబంధనలకు లోబడి పనిచేస్తున్న తమ జీవనోపాధిని దెబ్బతీయవద్దని కోరారు. ఆర్ఎస్ఆర్ కేంద్రాలకు ఇచ్చే ప్రతిఫలాన్ని నిబంధనల ప్రకారం తమకే నిర్దేశిస్తే సేవలన్నింటినీ పకడ్బందీగా నిర్వహిస్తామని, కాబట్టి ఫ్రంట్ ఆఫీస్ విధానాన్ని మరియు జీవో 396ను వెంటనే రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం దస్తావేజ్ లేఖర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఒక చిన్న సంతకంతో రూపుదిద్దుకున్న ఈ నిర్ణయం వల్ల 5 లక్షల కుటుంబాల జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ వెనుక లక్షలాది మంది ఓటర్లు ఉన్నారని, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునరాలోచించకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని పేర్కొన్నారు. తమకు ప్రభుత్వంతో ఎలాంటి విభేదాలు లేవని, ముఖ్యమంత్రి మరియు సంబంధిత శాఖ మంత్రులు తక్షణమే స్పందించి తమ వృత్తికి భంగం కలగకుండా తగిన న్యాయం చేయాలని, ప్రత్యామ్నాయ మార్గం చూపాలని డిమాండ్ చేశారు. ఇవాళ 396 జీవో రావడం వలన సుమారు 5 లక్షల మంది డాక్యుమెంట్ రైటర్లు, డీటీపీ ఆపరేటర్లు, స్టాంప్ వెండర్లు, అనుబంధ వృత్తిదారులు అందరూ కూడా
ఇబ్బంది పడుతున్నామండి. ఇవాళ ఫ్రంట్ ఆఫీసు బ్యాక్ ఆఫీస్ వలన ఫ్రంట్ ఆఫీసులో చేయవలసిన ప్రతి సేవ కూడా ప్రస్తుతం మేమే చేస్తున్నాము. అందువల్ల మేము గవర్నమెంట్ కోరే డిమాండ్ ఏంటంటే, కిందటిసారి మాకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు ప్రతి గ్రామంలోనూ ప్రతి డాక్యుమెంట్ రైటర్ కూడా ఈ వ్యవస్థ మూలాన మనకి నష్టం వాటిల్లుతుంది అని ఎంకరేజ్ చేసి గవర్నమెంట్ రావడం కోసం మా వంతు సహాయ సహకారాలన్నీ కూడా కోఆపరేట్ చేసి పెట్టామండి గవర్నమెంట్కి. ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ మా డాక్యుమెంట్ రైటర్ అనేవాడు ఒక పార్టీ కార్యకర్తలాగా కృషి చేసి పనిచేసి పెట్టాం నాతో సహా. మరి అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి విపత్కర పరిణామాలు వస్తుందని చెప్పి మేమైతే ఊహించుకోలేదు. మేము మా కులం డాక్యుమెంట్ రైటర్ల కులమే మా కులం కాబట్టి మా కులానికి సంబంధించి మేము దెబ్బతింటుంటే మేమందరం కూడా తగిన నిర్ణయం తీసుకుని ఇవాళ రోడ్డు ఎక్కడం జరిగింది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు సంబంధిత శాఖ మంత్రుల వారు కూడా మా డిమాండ్ని మా పరిస్థితిని అర్థం చేసుకుని మా పట్ల కొట్టకుండా మేము జీవనోపాధికి భంగం కలగకుండా మాకు అనేది గవర్నమెంట్ నుంచి ఎలాంటి పారితోషికం రాదండి. ప్రజల దగ్గర నుంచి దస్తావేజులు రాసి వాళ్ళు ఇచ్చింది ఏదో తీసుకుంటాం, రిజిస్ట్రేషన్ చేస్తాం, వాళ్ళని సాటిస్ఫై చేసి పంపిస్తాం అంతమటుకే తప్పితే ఎలాంటి డిమాండ్లు కానీ ఎలాంటి ఒత్తిళ్లు కానీ మా నుంచి అనేది ఎలాంటి అవినీతి కూడా మా నుంచి జరగలేదండి. ఇప్పుడు దాకా జరగదు కూడా. అలాంటి పరిస్థితుల్లో ఆర్ఎస్ఆర్ కేంద్రాలకు ఇచ్చే ప్రతిఫలం ఏదో గవర్నమెంట్ మీరు ఎంత తీసుకోవాలని నిర్ణయించి మాకే ఇస్తే మా సేవలన్నీ కూడా మేమే పకడ్బందీగా పటిష్టంగా చేస్తామని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ విధానం వల్ల కొన్ని 5 లక్షల మంది సుమారు జీవనోపాధి కోల్పోతున్నారు. ఎటువంటి ఇది లేకుండా ఒక చిన్న సంతకంతో మమ్మల్ని రద్దు చేసేస్తున్నారు. కానీ ఎంతోమంది దీని మీద ఆధారపడి చాలా కుటుంబాలు బతుకుతున్నాయి. వాళ్ళ గురించి ఎవరు ఆలోచించట్లేదు. రేపు మరి 5 లక్షల మందికి 5 రోజులు 10 లక్షల ఓట్లు ఉంటాయి. మరి వీళ్ళందరూ రేపు పెట్టేయాలని పునరాలోచిస్తారు కదా ఇలా రద్దు చేయటం వల్ల. ఆల్రెడీ 2-3 దస్తావేజుల భార్యలు ఈసారి నువ్వు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే ఇంటికి ఎట్ట వస్తావు చూస్తా అన్నారంట. ఇవన్నీ కూడా గవర్నమెంట్ పునరాలోచించుకుని మమ్మల్ని ఉంచాలా తీయాలా లేదా మాకేదైనా మార్గం చూపించాలని కోరుతున్నాం. మేము గవర్నమెంట్కి అయితే వ్యతిరేకం కాదు. గవర్నమెంట్ కూడా మా మీద పునరాలోచించండి, మాకు న్యాయం చేయండి అని కోరుతున్నాం మా దస్తావేజులు అందరి తరఫున. జై హింద్. నీట్ రద్దుకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని పీసీసీ ఉపాధ్యక్షుడు కొలనకొండ శివాజీ డిమాండ్ చేశారు. నీట్ రద్దును వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా దీక్ష చేస్తూ ఈ రోజు జంతర్ మంతర్ నుండి పార్లమెంట్ వరకు ర్యాలీ తలపెట్టిన వారిపై సీఆర్పీఎఫ్ భద్రతా దళాలు పారామిలిటరీ దళాలతో మూకుమ్మడిగా దాడులు చేసి విచక్షణరహితంగా లాఠీచార్జ్ చేయటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. నిరాధులైన వారిపై హింసాహితంగా దాడి చేయటం దారుణమన్నారు. ఆందోళన చేస్తున్న వారిని చర్చలకు ఆహ్వానించాలని, జరిగిన ఘటనకు ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు కారకులైన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున నీట్ పరీక్షా పేపర్ల లీక్ మీద ఎవరో ఒకళ్ళు బాధ్యత తీసుకోండి, ప్రధానమంత్రి మాట్లాడండి అని చెప్పి శాంతియుతంగా చట్టబద్ధంగా దీక్షలు చేస్తూ ఉంటే ఈరోజు జంతర్ మంతర్ టు పార్లమెంట్ మార్చి పెట్టుకుంటే ఆ మార్చిని ఆ ప్రదర్శనని భగ్నం చేసి పెద్ద ఎత్తున లాఠీ చార్జీ చేసి హింసాత్మక చర్యలకు నిరాయుధులైన విద్యార్థుల మీద దాడి చేయటం దేశం అంతా కూడా విస్తుపోతూ ఉంది. అయ్యో వాళ్ళు ఎందుకు చేస్తున్నారని చర్చలకు పిలవకుండా వాళ్ళు నిరసన ప్రదర్శనకి అనుమతి తీసుకొని ప్రదర్శన చేస్తూ ఉంటే వాళ్ళ మీద సిఆర్పిఎఫ్ అలాగే భద్రతా బలగాలు పారామిలిటరీ దళాలు అన్నీ కూడా మూకమ్మడిగా దాడి చేసి విచక్షణారహితంగా కొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే ఈ చర్యల మీద మోడీ సమాధానం చెప్పాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అంగన్వాడీల సంక్షేమానికి పెద్దపీట వేసింది కూటమి ప్రభుత్వమేనని టీడీపీ నాయకురాలు ఆచంట సునీత పేర్కొన్నారు. ఎన్నికల హామీ అమల్లో భాగంగా అంగన్వాడీ కార్యకర్తల సంక్షేమం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. 5G స్మార్ట్ ఫోన్లు పంపిణీ, గ్రాట్యుటీ అమలు, మినీ అంగన్వాడీ కేంద్రాల అప్గ్రేడేషన్, మౌలిక సదుపాయాల కల్పన వంటి చర్యలు చేపట్టామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీలను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించిన ఆమె చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తూ అంగన్వాడీల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు. అంగన్వాడీ లో ఉన్నటువంటి చిన్నారులకు ఎంతో మందికి 17,000 మందికి పైగా కూడా ఈ యొక్క తల్లికి వందనం అనే కార్యక్రమానికి వర్తించటం అనేది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వంలో
చూసినట్లయితే అంగన్వాడీల్ని వారిని కేవలం చాకిరీ చేయించుకోవడానికే పరిమితం చేశారు తప్ప అంగన్వాడీల సంక్షేమం కోసం ఎక్కడ కూడా పాటుపడినటువంటి పరిస్థితి చూడలేదు. అంగన్వాడీలంటే గత ప్రభుత్వంలో ఎలా ఉన్నాయంటే ఏదైతే మనోవికాస కేంద్రాలుగా ఉండాల్సినటువంటి అంగన్వాడీ కేంద్రాలు ఏదైతే సమస్యల వలంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి గతంలో చూసాం. తల్లి యొక్క ప్రేమ, తండ్రి బాధ్యతను కలగలిపి చిన్నారులను చూసేది అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు. ఏదైతే అంగన్వాడీ వ్యవస్థ బలంగా ఉంటే చిన్నారులు భవిష్యత్తు బాగుంటుందని నమ్మినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. అందుకే ఎప్పుడూ కూడా అంగన్వాడీ యొక్క అభివృద్ధి కోసం నిరంతరం చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీలని తన యొక్క మానసిక పుత్రికలుగా చూసుకుంటూ వారి యొక్క అభివృద్ధి కోసమే నిరంతరం కూడా పాటుపడేటువంటి పరిస్థితి చూసాం. ఏదైతే అంగన్వాడీల స్కూల్స్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి వారికి త్రాగునీటికి కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని చెప్పేసి 86,000 కోట్లు ఈరోజు ప్రత్యేక బడ్జెట్ను కేటాయించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. నీట్ పరీక్షల్లో అవకతవకలకు ప్రధాన కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు ప్రసాదరావు ఎన్ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. 25 లక్షల మందిని నీట్ రద్దు వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న ప్రైవేట్ విద్యా సంస్థలకు లబ్ధి చేసేందుకే లీకేజ్ చేశారన్నారు. లీకేజ్ వల్ల 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 89 ప్రశ్నల పరీక్షల పత్రాలు లీకేజ్లయ్యాయని వారు వివరించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ అన్ని జిల్లా కేంద్రాల వద్ద ధర్నాలు నిర్వహించారని తెలిపారు. నీట్ పరీక్షల్లో అవకతవకలకు ప్రధాన కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు ప్రసాదరావు ఎన్ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. 25 లక్షల మందిని నీట్ రద్దు వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న ప్రైవేట్ విద్యా సంస్థలకు లబ్ధి చేసేందుకే లీకేజ్ చేశారన్నారు. లీకేజ్ వల్ల 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 89 ప్రశ్నల పరీక్షల పత్రాలు లీకేజ్లయ్యాయని వారు వివరించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ అన్ని జిల్లా కేంద్రాల వద్ద ధర్నాలు నిర్వహించారని తెలిపారు. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి నీట్ పరీక్ష పేపర్ లీకేజీ కారణంగా దాదాపు 25 లక్షల మంది విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురయ్యారు. నీట్ పరీక్ష మళ్ళీ నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం పేపర్ లీకేజీ. ఈ పేపర్ లీకేజీ ఎవరి వల్ల జరిగింది? కేంద్ర ప్రభుత్వ పెద్దలకి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు, పేపర్ సెట్టింగ్కి చేసినటువంటి వ్యక్తులకి అనుబంధంగా ఉన్నటువంటి ప్రైవేటు కాలేజీల వల్లే ఈ పేపర్ లీకేజీ అనేటువంటి జరిగింది. పేపర్ లీకేజీ జరిగిన కారణంగా దాదాపు 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన కారణం ఏంటంటే ఈ దేశంలో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది ఉపాధ్యాయులు వాళ్ళు ఎప్పుడు నియామకం అయినా సరే టెట్ పరీక్ష తప్పనిసరిగా పాస్ కావాలని చెప్పి నిర్దేశించింది. ఎన్సిటిఈ 2010లో విద్యా హక్కు చట్టంలో మార్పు చేస్తూ టెట్ అనేటువంటి పరీక్షని ఉపాధ్యాయ నియామకాలకి తప్పనిసరి అర్హతగా చేసింది. 2010కు ముందు చేరినటువంటి ఉపాధ్యాయులు లక్షల మంది ఉన్నారు ఈ దేశంలో. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా వీళ్ళు కూడా ఉపాధ్యాయ నియామకాల్లో కొనసాగాలన్నా లేదా ప్రమోషన్ పొందాలన్నా టెట్ పరీక్ష తప్పనిసరి అని చెప్పి ఆ కోర్టు చెప్పిన కారణంగా ఈ రోజున లక్షలాది మంది ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ ఎవరి ఆందోళన కూడా గమనంలోకి తీసుకోకుండా వ్యవహరిస్తున్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని తక్షణం రాజీనామా చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున ఆయన వైఖరికి నిరసనగా ఎవరైతే వాంగుచుక్ అనే ఆయన సామాజిక కారుడు నిరాహారదీక్ష చేశారో ఆ నిరాహారదీక్షని బలవంతంగా శనివారం నాడు మొత్తం ఆ శిబిరాన్ని ముగించడానికి ప్రయత్నం చేశారు. ఆ రకంగా బలవంతంగా దీక్షల్ని ఆపేసి ఆ సందర్భంలో కూడా కనీసం చర్చలకు పిలవకపోవడం గమనార్హం. గత 21 రోజులుగా ఈరోజు విద్యారంగంలో ప్రక్షాళన చేయాలని, ఎన్ఈపి 2020లో ఉన్న అసంబద్ధాలన్నీ తొలగించాలని, పరీక్ష పేపర్ల లీకేజీ పేరుతో విద్యార్థుల యొక్క భవిష్యత్తు చెలగాటం ఆడుతున్నటువంటి పరిస్థితికి వ్యతిరేకంగా ఈరోజు ఒక సామాజికవేత్త, విద్యావేత్త, పర్యావరణవేత్త అయినటువంటి చుక్ గారు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల్లో నిరాహార దీక్షలు చేస్తుంటే బలవంతాన ఆయన అరెస్టు చేయటమే కాకుండా కనీసం ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికయ్యామని చెప్పుకుంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వం చర్చలకు పిలవకుండా
నిరంకుశంగా వైఖరి వ్యవహరించడాన్ని యూటీఎఫ్గా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే ఆయన్ని విడుదల చేయడంతో పాటు ఏదైతే నీట్ పరీక్ష నిర్వహిస్తున్న ఎన్టీఏ ఉందో దాన్ని రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. రాజధాని ప్రాంతంలోనే మహిళలకు రక్షణ లేకుండా పోవటం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మాజీ మంత్రి విడుదల రజని ఆరోపించారు. గుంటూరు కృష్ణబాబు కాలనీలో మహిళకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. గుంటూరు కృష్ణబాబు కాలనీలో జరిగిన మహిళపై దాడి ఘటనలో బాధితురాలి కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు వరదు కళ్యాణి, మాజీ మంత్రి విడుదల రజని, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కాకాని పూజిత, నూరి ఫాతిమా, ఉప్పాల హారిక తదితరులు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నేతలు 10,000 రూపాయలు మామూలు ఇవ్వలేదనే కారణంతో మహిళపై దాడి చేసి వివస్త్రం చేశారని ఆరోపించారు. బాధితురాలు 2 సార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని, వీడియో వైరల్ తరువాత కేసు నమోదు చేసి 3 రోజుల తర్వాత నిందితుడిని అరెస్ట్ చేశారని విమర్శించారు. బాధిత కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే వద్దకు పంపినా న్యాయం జరగలేదని, మహిళా భద్రతను కూటమి ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందని ఆరోపించారు. అధికార మదంతో టీడీపీ నేతల దౌర్జన్యాలు పెరిగాయని, పోలీసుల నిర్లక్ష్యంతోనే ఘటన తీవ్ర రూపం దాల్చిందన్నారు. రాజధాని ప్రాంతంలోనే మహిళలకు రక్షణ లేకపోవటం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. బాధితురాలికి న్యాయం చేయడం కంటే వీడియో ఎలా బయటకు వచ్చిందనే అంశంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని విమర్శించారు. హోంమంత్రి స్పందించలేదని, ముఖ్యమంత్రి కూడా 3 రోజుల పాటు మౌనం పాటించారని ఆరోపించారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని, బాధితురాలు నగలు వెంటనే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళలపై జరుగుతున్న వరుస దాడులను నిరసిస్తూ ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ ఘటన ఎంత దారుణం అంటే అంత దారుణం అని చెప్పొచ్చు, అంత బాధాకరం. ఇలాంటి ఘటన ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొందంటే ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్. పోలీసులంటే భయం లేక అధికార మదంతో మితిమీరిపోయి ఎక్కడ ఇంత కూడా కొంచెం కూడా ఇది తప్పు అని ఆదం మర్చిపోయి మరి టీడీపీ నాయకులు ఏ విధంగా కూడా ఈ మహిళ మీద వారి యొక్క కుటుంబం పట్ల వ్యవహరించారో మనం అందరం కూడా చూస్తున్నాము. ఈ ఇన్సిడెంట్ చాలు బీహార్ ని మించి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఈ ప్రభుత్వం వచ్చాక మరి టీడీపీ వాళ్ళు గూండాల్లాగా రౌడీల్లాగా చెలరేగుతున్నారో ఇదే ఇన్సిడెంట్ అందరికీ కూడా ఒక నిదర్శనం అని చెప్తా ఉన్నాను. జంగిల్ రాజ్ పాలన అంటే ఎలా ఉంటుందో అలాంటి పాలన సాగుతూ ఉంది. ఈ రోజు తీసుకుంటే ఈ సంఘటన చేసింది, ఈ ఘటన చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ కార్యకర్త. అలాగే ఈ సంఘటన జరిగాక సెటిల్మెంట్ కి ప్రయత్నించింది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన గల్లా మాధవి గారు. నిజంగా ఒక మహిళ ఉండి ఆమె సెటిల్మెంట్ కి ప్రయత్నించడం సిగ్గుచేటు. ఆ సిఐ అన్నారు ఏంటి, ఈ ఎమ్మెల్యే ఆదేశానుసారం మేము యాక్షన్ తీసుకున్నామని. ఈ ఎమ్మెల్యే అంటారు పోలీసుల అలసత్వం వల్ల లేట్ అయింది అని చెప్పేసి. అంటే పోలీసులు అక్కడ మహిళలు కూడా అడుగుతూ ఉన్నారు, మేము కూడా అడుగుతూ ఉన్నాం, ఎమ్మెల్యే చెప్తే గానీ యాక్షన్ తీసుకోరా పోలీసులు? అంటే సామాన్య మానవులు, సామాన్య ప్రజలు మాకు కష్టం వచ్చింది లేదా ఒక వ్యక్తి ఈ విధంగా దాడి చేశాడు యాక్షన్ తీసుకోండి అంటే పోలీసులు తీసుకోరా? గల్లా మాధవి అనే వ్యక్తి నేను మహిళలకి రక్షణగా, నేను మహిళలకి తోడుగా, ప్లస్ గ్రీవెన్స్ ప్రతి రోజు కూడా నేను తీసుకుంటున్నాను, మహిళలవి గాథలన్నీ వింటున్నాను అని చెప్తున్న వ్యక్తి మరి మీ దగ్గర ఆవిడ 16వ తారీఖున వస్తే ఎందుకు యాక్షన్ తీసుకోలేదని అడుగుతున్నాను. ఎందుకు 16వ తారీఖున మీరు యాక్షన్ తీసుకోకుండా ఎందుకు ఆయన్ని తూతూ మంత్రంగా 17వ తారీఖున సస్పెండ్ చేశారని చెప్పి లెటర్ ఇచ్చేశారు. మరి అలాగే 15వ తారీఖున మధ్యాహ్నం ఆ కుటుంబం అంతా స్టేషన్ కి వెళ్లినప్పుడు దాదాపుగా 4-5 గంటలు ఆ ఇంట్లో వాళ్ళు స్టేషన్ లోనే కూర్చోబెట్టి ఎందుకు వాళ్ళ మీద కేసులు కట్టలేదు, మల్లెల మూర్తి అనే వ్యక్తి మీద ఎందుకు కేసు కట్టలేదు? దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొంటుంటే హోంమంత్రి గారు ఎక్కడ దక్కున్నారు? అసలు ఆమె ఒక మహిళా హోంమంత్రి అయి ఉండి అసలు ఆమెకి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఆమె ఎక్కడుందో ఇంతవరకు స్పందన కూడా లేకుండా ఉంది అంటే ఆమె అసలు మహిళా హోంమంత్రిగా ఈ రాష్ట్రానికి పనికొస్తుందా? అసలు ఆమె వల్ల ఈ రాష్ట్రానికి ఉన్న ఉపయోగం ఏంటి? మీ మేకప్ గురించి మాట్లాడితే మీకు తప్పనిపించిందే. ఒక మహిళని ఇంత దారుణంగా అవమానించారు కదా, ఆమె పరిస్థితి ఏంటి? ఆమె కుటుంబ పరిస్థితి ఏంటి? రేపొద్దున్న ఆమె సమాజంలో ఏ రకంగా ఆమె బయటికి వచ్చి ఉండాలి? ఇంత దారుణమైన పరిస్థితులను రాష్ట్రంలో నెలకొల్పుతుంటే ఈ పాటికే హోంమంత్రి వచ్చి విషయం ఏంటి కనుక్కోవాలా? ఒక మహిళగా ఉండి
ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఇంతమంది మాజీ మినిస్టర్ల దగ్గర నుంచి, చైర్పర్సన్ల దగ్గర నుంచి, ఎమ్మెల్సీల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి అందరం వచ్చి ఇక్కడ నించున్నామే. దేనికి నించున్నాం? గల్లా మాధవి గారు చెప్పేటప్పుడు మాకు పని పాట లేక కాదమ్మా, మహిళా భద్రత మాకు ముఖ్యం. దిశ యాప్ ద్వారా 5 ఏళ్ల పాలనలో మహిళలకు ఏ రకంగా భద్రత కల్పించారో జగన్మోహన్ రెడ్డి గారు మాకు తెలుసు. విద్యను కార్పొరేటీకరణ, కషాయీకరణ చేస్తున్న విధానాల వల్ల విద్యా వ్యవస్థ దెబ్బతింటుందని సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయ సత్యబాబు ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరీక్షా విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని, నీట్ పరీక్షా విధానాన్ని పునర్సమీక్షించి రాష్ట్రాలకు పరీక్షల నిర్వహణలో స్వేచ్ఛ కల్పించాలన్నారు. విజయవాడ కేబెన్ కళాశాల వద్ద ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, జేవీవి పశ్చిమ కమిటీల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న పార్లమెంట్ చలో కార్యక్రమానికి సంఘీభావంగా నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాది మంది విద్యార్థులతో కలిసి డిమాండ్ బ్యానర్ పై సంతకాల సేకరణ చేపట్టారు. కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయ సత్యబాబు మాట్లాడుతూ, గత నెల రోజులుగా దేశ విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం పోరాడుతున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం లాఠీ చార్జీలు, అణచివేత చర్యలకు పాల్పడటం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. బాధ్యత గల భారతీయులంతా ఈ చర్యలను ఖండించాలని పిలుపునిచ్చారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ వంటి ఘటనలు విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్నాయని, పరీక్షల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, లేకపోతే ప్రధాని ఆయన్ను పదవి నుంచి తొలగించాలని కోరారు. విద్యను కార్పొరేటీకరణ, కాషాయీకరణ చేస్తున్న విధానాల వల్ల విద్యా వ్యవస్థ దెబ్బతింటుందని ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరీక్షా విధానంలో నమూనా మార్పులు తీసుకురావాలని, నీట్ పరీక్షా విధానాన్ని పునర్సమీక్షించి రాష్ట్రాలకు పరీక్షల నిర్వహణలో స్వేచ్ఛ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, జేవీవి నాయకులు, సిపిఎం నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు తమ మద్దతు ప్రకటించారు. దేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తుని బలిపశువుగా మారుస్తున్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ ఎగ్జామ్ల వలన, లీకేజీల వలన 25 లక్షల కుటుంబాలు, 1 కోటి మంది ప్రజలు తీవ్ర మనోవేదనకు గురయ్యి ఇబ్బందులు పడినా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. 25 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా కానీ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి మనసు కరగడం లేదు. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఈ కోట్లాది మంది ప్రజల యొక్క మనోవేదనని ఎవరు తీర్చేది? దీనికి బాధ్యత లేదా కేంద్ర ప్రభుత్వానికి? కేవలం కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క దోపిడీని లైసెన్సులు ఇచ్చేదానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం విద్య, వైద్యం ఈ 2 రంగాల్లో పెద్ద ఎత్తున దోపిడీని ప్రోత్సహిస్తుంది. అందులో భాగమే ఈరోజు నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీలు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాల పేపర్ లీకేజీలే తప్ప ఏది నీతి నిజాయితీగా జరిగే పరిస్థితి లేదు. అందుకోసం గత 30 రోజులుగా మరి కాక్రోచ్ జనతా పార్టీ, అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు చేస్తున్నటువంటి పోరాటానికి భారతీయులందరూ కూడా పూర్తి మద్దతు పలికారు. కానీ ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, బీజేపీ, నరేంద్ర మోడీ పల్లెత్తి మాట ఆడవడం లేదు. మౌనమునిగా ఉంటున్నాడు. దొంగల్ని వెనకేసుకొస్తున్నాడు. తప్పు చేసిన వాళ్ళని రక్షిస్తున్నాడు. ఈరోజు పార్లమెంటు సమావేశాలు ప్రారంభం సందర్భంగా మరి ఈ విషయాన్ని దేశం ముందు తీసుకెళ్లేదానికి వేలాది మంది విద్యార్థులు ఢిల్లీలో ర్యాలీ చేస్తుంటే తీవ్రంగా లాఠీ చార్జీలు చేసి, బాష్పవాయువులు ప్రయోగించి మరి శత్రువుల్ని ఏ రకంగా తుదముట్టిస్తారో ఆ రకంగా వాటర్ ఫిరంగులతో దాడులు చేసి విద్యార్థుల్ని బలి తీసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు భారతదేశంలో చీకటి రోజుగా కనబడుతుంది. కాబట్టి వాంగ్చుక్ చేసినటువంటి నిరాహార దీక్షని బలవంతంగా ఎత్తేసింది మోడీ ప్రభుత్వం. 30 రోజులు అవుతున్నా ఇప్పటికీ సంప్రదింపులు లేవు, చర్చలు లేవు. విద్యా వ్యవస్థలో చోటు చేసుకున్నటువంటి చీకటి రాజ్యాన్ని రూపమాపేదానికి అలాంటి ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం నుంచి రాకపోవడంతో ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థని రక్షించేదానికి, భారతీయ విద్యార్థుల్ని కాపాడేదానికి, దేశ భవిష్యత్తుని కాపాడేదానికి విద్యార్థులు నరిం కట్టారు. విద్యార్థుల యొక్క పోరాటానికి మరి సిఐటియు తరఫున, మున్సిపల్ కార్మికుల తరఫున మేము కూడా మద్దతు తెలియజేస్తూ ఈ విద్య అందరికీ అందే విధంగా, అన్ని రకాల విద్యని ఉచితంగా అందించే విధంగా మా పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.